గుంటూరు అనగానే మిర్చి మంచి ఫుడ్ ఈ రెండే నేటి తరానికి గుర్తొస్తాయి. కానీ అంతకంటే గుంటూరుకున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దొరికే వజ్రాల విలువ వెలకట్టలేనిది. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన కోహినూర్ నుంచి తాజాగా వేలానికి వచ్చిన వందల కోట్ల విలువైన గోల్కొండ బ్లూ డైమండ్ వరకు అన్నీ గుంటూరులోనే దొరికాయి అనే విషయం చాలా మందికి తెలియదు. గుంటూరులో దొరికిన వేల కోట్ల విలువైన వజ్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నాయి. వాటిని బ్రిటిష్ వారి కాలం నుంచి తవ్వి తీసి దేశాలను దాటించేసి ఎత్తుకెళ్ళిపోయాయి. ఇదిగో అప్పుడప్పుడు ఇలా గుంటూరు వజ్రాలు వేలానికి వస్తున్న సమయంలోనే మనకు వీటి విలువ, గుంటూరు నేల సారం తెలుస్తుంది. ఇలాంటి ఘనమైన వారసత్వ సంపద అయిన గుంటూరు వజ్రాల గురించి ఈ వీడియోలో చెబుతాను. మీకు తెలియని అనేక కొత్త విషయాలు ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అందుకే ముందే వీడియోకు లైక్ కొట్టి చూడడం అయితే మర్చిపోకండి. మీరు లైక్స్ చేయడం వల్ల మంచి అప్డేట్స్ తో, చాలా కొత్త కొత్త పాయింట్స్ తో వాస్తవాలు తెలియజేసే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయితే ఉంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి వీడియోను లైక్ చేయండి. అలాగే ఇప్పటికే చాలా ట్రెండింగ్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి హాట్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్ మీద మన న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేసా. ఆ వీడియోస్ కూడా చూడడం వల్ల అయితే చూడండి. ఈ వీడియోకి ముందు లైక్ కొట్టేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. వజ్రం అనగానే ప్రపంచంలో ఎవరికైనా తొలుత గుర్తు వచ్చేది కోహినూర్ వజ్రమే. ఆ తర్వాత అత్యంత విలువైన నీలి వజ్రాల్లో ఒకటైన గోల్కొండ బ్లూ డైమండ్ లాంటివి గుర్తొస్తాయి. తాజాగా ఈ బ్లూ డైమండ్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే మే 14న స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో దీనిని అమ్మేందుకు వేలం వేయబోతున్నారు. ఈ డైమండ్ విలువ కనీసం 450 కోట్లు పలకొచ్చిన మార్కెట్ నిపుణుల అంచనా. ఒక చిన్న వజ్రానికి ఇన్ని వందల కోట్లు అంటేనే ఆశ్చర్యం చాలా మందిలో ఉంటుంది. ఇది కేవలం ఆ వజ్రం ధరే కాదు, దానికి మార్కెట్లో ఉన్న చరిత్రతో కలిపితే ఈ ధర. ఈ బ్లూ డైమండ్ ప్రత్యేకతలు వింటే తప్పులేదు. ఆ మాత్రం ధర పలకాల్సిందని మీరు కూడా అంగీకరిస్తారు. దీని విశేషాలు చెప్పే ముందు మీకు అందరికి ఒక క్లారిటీ ఇస్తా. ఈ డైమండ్ ఎక్కడ దొరికింది అనే విషయంలో వాస్తవాలు తెలియని చాలా మంది గోల్కొండ డైమండ్ అనే పేరు ఉంది కదా అని మన హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ఇది దొరికిందని తెగ ప్రచారం చేసేస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. వాళ్ళకి సరైన సమాచారం లేక అలా ప్రచారం చేస్తున్నారంతే. పైగా వికీపీడియా, గూగుల్లోనూ కొన్ని ఆర్టికల్స్ లో ఈ తప్పుడు సమాచారమే ఉండడంతో దానినే వీళ్ళు చెబుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఇదే తప్పు సమాచారాన్ని చెబుతున్నాయి. అందుకే గోల్కొండ బ్లూ డైమండ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తున్నా. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఫ్యాక్ట్స్ అయితే మేము ముందుకు తెచ్చా ఈ వీడియోలో. కొద్దిగా వెనక్కి వెళ్లి చరిత్ర పుటల్లోనికి తొంగి చూస్తే, చరిత్రను తవ్వి చూస్తే 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశస్థులు పాలిస్తున్న కాలంలో కృష్ణానది తీర ప్రాంతంలో గుంటూరు జిల్లాకు దగ్గరలో కొల్లూరు గనులు ఉండే. వీటినే, ఈ కొల్లూరు గనులనే గోల్కొండ గనులు అని కూడా పిలుస్తారు. ఈ తీర ప్రాంతంలోనే విలువైన వజ్రాలు ఎన్నో దొరుకుతుండేవి. అలా అక్కడ దొరికిన అరుదైన వజ్రాల్లో కోహినూర్ వజ్రంతో పాటు ఇప్పుడు వేలానికి వచ్చిన గోల్కొండ బ్లూ డైమండ్, ఆగ్రా డైమండ్, ది ప్రిన్స్ డైమండ్, ఇలా వేల కోట్ల విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయి. గోల్కొండ బ్లూ వజ్రానికి చాలా చరిత్ర ఉంది. గోల్కొండ బ్లూ వజ్రానికి చాలా చరిత్ర ఉంది. ప్రపంచంలోనే అరుదైనది ఈ నీలి రంగులో దగదగలాడిపోయే డైమండ్. ఇటువంటిది ప్రపంచంలో మరొకటి లేదు. 259 సంవత్సరాల చరిత్ర దీని సొంతం. 17వ శతాబ్దంలోనే ఇది కూడా దొరికింది. గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో ఈ వజ్రం దొరికిన తర్వాత అది ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్ మహారాజా యశ్వంతరావు హోల్కర్ II వద్దకు చేరింది. 1923లో రాజా యశ్వంతరావు హోల్కర్ తండ్రి ఈ వజ్రాన్ని ఒక బ్రాస్లెట్ లో అమర్చారు. అది తన కొడుకు చేతికి ధరించారు. ఆ తర్వాత చాలా కాలానికి ఆభరణాలను రీడిజైన్ చేయించారు. అప్పుడు ఇండోర్ పియర్స్ గా పిలిచే మరో 2 వజ్రాలతో కలిపి ఈ గోల్కొండ బ్లూను మహారాణి ధరించే నెక్లెస్ లో అమర్చారు. ఆ కాలంలో ఇండోర్కి వచ్చిన ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ గీసిన చిత్రంలో మహారాణి మెడలో ఈ బ్లూ డైమండ్ ధరించి ఉన్నట్టుగా ఆ నెక్లెస్ కూడా ధరించే ఉన్నారు అని ఆయన గీసిన చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. తర్వాత 1947లో నాటి ప్రముఖ వజ్రాల వ్యాపారి న్యూయార్క్కి చెందిన హ్యారీ విన్స్టన్ గోల్కొండ బ్లూ వజ్రాన్ని కొనుగోలు చేశారు. ఆయన చాలా కాలం ఆయన దగ్గరే ఉంది. ఆయన నుంచి గుజరాత్లోని బరోడా మహారాజ్ దాన్ని కొనుగోలు చేశారు. కొంతకాలం తర్వాత మళ్ళీ మరో ప్రైవేట్ సంస్థ ఈ వజ్రాన్ని దక్కించుకుంది. ఆ సంస్థే ఈ 23.24 క్యారెక్టర్ల బ్లూ డైమండ్ ను ఈ మే 14న స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్ లో వేలం వేయబోతోంది. జెనీవాలోని 4 సీజన్స్ హోటల్ ఈ వేలానికి వేదిక కాబోతోంది. స్వచ్ఛమైన ఈ నీలిరంగు వజ్రాలకు ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రం 4
450 కోట్లు పలుకుతోందంటేనే దీని విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది యువరాజులు, మహారాజులు, రాణులు ధరించిన వజ్రం కావడంతో మరింత విలువ పెరుగుతోంది. మిగిలిన వజ్రాలన్నీ భూమి లోపల 150 కిలోమీటర్ల లోతులో దొరుకుతాయి. కానీ ఈ విలువైన బ్లూ డైమండ్ మాత్రం భూమిలో ఏకంగా 600 కిలోమీటర్ల లోతులో దొరికినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ డైమండ్ కి ఇంత డార్క్ బ్లూ కలర్, ఆ షైనింగ్ ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, జమాలజిస్టులకు అంతు చెక్కట్లా. క్రిస్టీస్ ఆక్షన్ అనే కంపెనీ ఇప్పటికే ఆర్చ్ డ్యూక్ జోసెఫ్, ప్రిన్సీ వంటి పాపులర్ డైమండ్స్ ని వేలంలో అమ్మేసింది. 14.62 క్యారెక్టర్ల ఓపెన్ హైమర్ బ్లూ వజ్రం ఏకంగా 495 కోట్లకు అమ్ముడుపోయింది. కానీ ఇప్పుడు వేలం వేస్తున్న గోల్కొండ బ్లూ డైమండ్ లాంటిది ఈ భూమి మీదే మరొకటి లేదు అని క్రిస్టీస్ సంస్థ ప్రకటించింది. ఎందుకంటే గొప్ప రాచరికపు హిస్టరీ, అద్భుతమైన రూపంతో ఈ బ్లూ డైమండ్ ప్రపంచంలోనే అరుదైనదిగా గుర్తింపు తెచ్చుకోవడమే అందుకు కారణమని ఆ సంస్థ హెడ్ చెబుతున్నాడు. ఈ విలువైన బ్లూ డైమండ్, కోహినూరు వజ్రం, హోప్ డైమండ్ అన్నీ గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లోనే దొరికాయి. అయితే గోల్కొండ బ్లూ డైమండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. మళ్ళీ చరిత్రలోనికి ఒక్కసారి వెళితే 17వ శతాబ్దంలో గోల్కొండ పాలకులైన కుతుబ్ షాహీల పాలనలోనే గుంటూరులోని కొల్లూరు గనులు ఉండేవి. అందుకే గోల్కొండ నవాబులకు చెందిన గనులు కాబట్టే గోల్కొండ గనులని వీటిని పిలిచేవాళ్ళు. ఆ గనుల్లో దొరికిన డైమండ్సే గనక గోల్కొండ గనులని అంటా ఉంటారన్నమాట. అప్పట్లోనే కోహినూరు డైమండ్, ఈ బ్లూ డైమండ్ సహా అనేక వజ్రాలు ఈ కొల్లూరు గనుల్లోనే దొరికాయి. దొరికిన వాటిని వెంటనే హైదరాబాద్కు తరలించి వాటి నాణ్యత, స్వచ్ఛత అంచనా వేసేవాళ్ళు. వాటిని శుద్ధి చేసి మెరుగులు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఖరీదు కట్టేవాళ్ళు. ధరను చెల్లించిన రాజులకు వీటిని విక్రయించేవాళ్ళు. అలాగే ఈ బ్లూ డైమండ్ గోల్కొండ నవాబుల చేతుల మీదుగానే బయటికి వెళ్ళింది. అంతే తప్ప ఈ వజ్రాలు గోల్కొండ కోటలో ఏం తయారు కాలేదు. తెలియని సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసే ప్రచారం అంతా అట్లాగే ఉంది. గోల్కొండ డైమండ్ అనగానే హైదరాబాద్ లో మన గోల్కొండ కోటలో దొరికిన వజ్రాలైన మాదిరిగానే ఈ హాఫ్ నాలెడ్జ్ అంతా ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు. గోల్కొండ అనే పేరు గొల్లకొండ నుంచి గోల్కొండగా మారింది. కాకతీయులు కట్టించిన ఈ కోట ఆ తర్వాత కుతుబ్ షాహీల పరం అయ్యింది. ఇది ఎన్నో వజ్రాలు, వైడూర్యాలకు నిలయంగా మారింది. కృష్ణానదీ తీరంలో ఆ కాలంలో అనేక గనులు ఉండేవి. వీటన్నింటినీ గోల్కొండ పాలకులు గనులుగానే పిలిచేవాళ్ళు. ఈ గోల్కొండ పక్కనే మణికొండ ఉండేది. కాలక్రమేణా ఆ పేరు కాస్త మణికొండగా మారింది. పురాతత్వ పరిశోధకులు, భూగర్భ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన ప్రకారం కృష్ణానదిని ఆనుకుని ఉన్న కొల్లూరు గనులే ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కిన గోల్కొండ డైమండ్ తో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు సహా అనేక విలువైన వజ్రాలకు పుట్టినిల్లు. కొల్లూరు గనులు అప్పట్లో భారత ఉపఖండంలోని అతిపెద్ద గనులు. గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల్లో ఎన్నో మేలిమి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అత్యంత విలువైన వజ్రాలు దొరికాయి. ప్రపంచంలోని అత్యంత స్వచ్ఛమైన వజ్రంగా పేరు పొందిన రీజెంట్ కూడా ఈ కొల్లూరు గనుల్లోనే దొరికింది. కోహినూర్, ఆర్ల్ ఆఫ్ నిజాం డైమండ్, రీజెంట్ డైమండ్, హోప్ డైమండ్, దారియా ఏ నూర్ డైమండ్, గ్రేట్ మొఘల్ డైమండ్, ఇప్పుడు వేలం వేస్తున్న గోల్కొండ బ్లూ డైమండ్ సహా వందల వేల కోట్ల విలువైన వజ్రాలు ఈ గనుల్లోనే దొరికాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలో వేరు ప్రాంతాల్లో, వేరు వ్యక్తుల దగ్గర, వేరు మ్యూజియంస్ లో వేరు చోట్లకు వెళ్ళిపోయినాయి. గార్డెన్ మెకెంజీ కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు 19వ శతాబ్దంలో నమోదు చేసిన మాన్యువల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్ లో కోహినూరు వజ్రం కృష్ణా తీరంలోని కొల్లూరు గని వద్ద దొరికిందని రాశారు. ఆ ప్రాంతం గోల్కొండ పాలకుల కింద ఉంది అని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు. ఇలా 1290లో మార్కు పోలో, ఆ తర్వాత మళ్ళీ 16వ శతాబ్దంలో, ఇలా 17, 19 ఇలా పలువురు పరిశోధకులు, చరిత్రకారులు కోహినూరు సహా అనేక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాలు కొల్లూరు గనుల్లో కృష్ణానది ఒడ్డున దొరికాయని రాశారు. ఇవన్నీ చారిత్రక ఆధారాలు. మొత్తానికి 13వ శతాబ్దానికే కొల్లూరు గనులు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అప్పటి నుంచి కుతుబ్ షాహీల పాలన వరకు, అంటే 17వ శతాబ్దం వరకు ఇక్కడ గనుల్లో వజ్రాలు తవ్వారు. ఆ కాలంలో బయటపడిందే 259 ఏళ్ల నాటిదిగా చెబుతున్న ఇప్పటి గోల్కొండ బ్లూ డైమండ్. ఇవన్నీ జమాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు, చారిత్రక పరిశోధకులు చెబుతున్న వాస్తవాలు. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.